సడన్ గా దగ్గరలో కుక్కలు కూడా అరుస్తున్నాయి. ఒకవేళ వర్షం పడితే మాత్రం చాలా ప్రమాదం. ఇక్కడ నుంచి ఎంత వేగ వీలైతే అంత వేగ బయలుదేరడం తప్పించి మనకు వేరే ఆప్షన్ లేదు. సో స్టాఫ్ కి ఇమీడియట్ గా మెసేజ్ ని పాస్ చేశా. ఇప్పుడే అసలైన ఛాలెంజ్ మొదలైంది. ఎంతో భయానకమైన చోటుగా భావించబడే ఇక్కడ చూపుని ఏమాత్రం పనిచేయనివ్వకుండా చేసే అంత మంచుంది. ముందు చీకట్లో చాలా దూరం నడాలి. దారిలో ఎటువంటి అరుపులు వినిపిస్తాయి అన్నది కూడా చూడాలి. దురదృష్టం శాతం ఇందులో రికార్డ్ చేసింది మీకు ఏమీ కనపడదు. దానికి కారణం మీకు చివరిలో తెలుస్తుంది. కొండ కిందకి బయలుదేరాం. కాకపోతే ఏం జరగకూడదు అనుకున్నాను, సరిగ్గా అదే జరిగింది. టైం ఇప్పుడు చాలా లేట్ అయింది. ఇంత దారుణమైన వర్షాన్ని ఎప్పుడూ చూడలే. సాయంత్రం 7 వెళ్తురు బానే ఉంది అని అనుకున్నాను. లేదు, మొత్తం ఒకేసారి చిమ్మ చీకటి అయిపోయింది. దారి ఏ మాత్రం కనిపించట్లే. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇది కొండ కాబట్టి పైనుంచి నీళ్లు పారడం మొదలైంది. సడన్ గా మొత్తం చిమ్మ చీకటి అయింది. లైట్ ఉన్న చోటు తప్పించి ఏమీ కనపడట్లేదు. దారి తప్పిపోయింది. ఆ టైంలో ఎలా వెళ్తున్నా